భోగాపురంలో వైఎస్ జగన్ నిన్న పర్యటించారు. అక్కడి ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఎయిర్పోర్ట్ మాకొద్దంటూ భోగాపురం నిర్వాసితులు కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం మనకు తెలిసిందే. వారేమన్నారు ఇప్పుడు ఒకసారి చూద్దాం. గూడిపవలస ఈ చుట్టుపక్కన ఉన్న గ్రామాలు బలవంతంగా ఏదైతే భూములైతే లాక్కునే కార్యక్రమం ప్రభుత్వం చేస్తూ ఉందో, మా భూములు లాక్కోవద్దు అని చెప్పి మొరబెట్టుకున్నా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితుల్లో మన బాధలు రాష్ట్రానికి కాదు దేశానికి కూడా చూపించే కార్యక్రమంలో భాగంగా ఈ ధర్నాలో మన గొంతు వినిపించడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వ, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి మనసు నిండా, కడుపు నిండా బాధున్నా, గుండెల నిండా ఆవేశము బాధ రెండూ ఉన్నా కూడా ముఖంలో మాత్రం చిరునవ్వుతోనే ఆప్యాయతలు చూపిస్తా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా. మన బాధలు ఏమైనా ఉంటే మన బాధలు ఇవి అని ఈ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిచే విధంగా, ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపించే విధంగా మాట్లాడడానికి మీలో ఎవరైనా స్థానికులు ముందుకు వచ్చి మాట్లాడవలసిందిగా మేమందరికీ నేను కోరుతా ఉన్నా. మీ పేరేం పేరు తల్లి? నరసయ్యమ్మ. ఏ పేరు తల్లి? సేరుపు నరసయ్యమ్మ. నరసయ్యమ్మ. మీ పేరు నరసయ్యమ్మ. ఇదే ఊరేనమ్మా? రెడ్డి కంచేరు పక్క ఊరు. ఎన్ని ఎకరాల భూమి ఉంది తల్లి నీకు? మాకు 2 ఎకరాలు ఉంది సార్. 2 ఎకరాల భూమి ఉంది నీకు. పరిస్థితి ఏమిటి తల్లి ఇప్పుడు? మేమిద్దరు ఆడపిల్లలు, ఒక తమ్ముడు. 2 ఆడపిల్లలు, ఒక తమ్ముడు. కానీ మేము చదువుకోవడానికి కూడా ఎర్ర బస్సు లేని ఈ ఊర్లో ఎయిర్పోర్ట్ ఎందుకు సార్? మేము వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన ఇంటి మీద బతుకుతాను. ఆ ఇల్లు కూడా తీసుకుంటే మేము ఏమైపోలే అసలు. మాకు ఎయిర్పోర్ట్ వద్దు, మాకు ఎయిర్పోర్ట్ వద్దు అంతే. మేము ఎయిర్పోర్ట్ వచ్చింది మేము ప్రాణాలనే ఇస్తాం కానీ మా భూములు మాత్రం ఇవ్వం. ప్రాణాలైనా ఇస్తాము కానీ భూములు మాత్రం ఇవ్వము. వాస్తవమే. పక్కనే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉంది. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చట్టము ఇంకొకటి ఏం చెప్తాయనంటే, ఎయిర్పోర్ట్ ఒకటి ఉంటే ఆ ఎయిర్పోర్టుకు 150 నాటికల్ మైల్స్ అవతలనే ఉంటే, 150 కిలోమీటర్ల అవతలనే ఉంటే మాత్రమే మరో ఎయిర్పోర్ట్ కట్టేదానికి అవకాశం ఉంటుంది అని. మరి ఆ ఎయిర్పోర్ట్ నుంచి, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ఇవాళ ఈ ప్రాంతం కనీసం 20 నాటికల్ మైల్స్ కూడా లేని పరిస్థితిలో ఉంది. మరి 20 నాటికల్ మైల్స్ కూడా లేకపోతే అంటే 20 అంటే ఒక నాటికల్ మైలు 1.852 కిలోమీటర్లు అన్నమాట. అంటే 20 నాటికల్ మైల్స్ అంటే దాదాపుగా 45 కిలోమీటర్లు కూడా ఉండదు. అటువంటిది పక్కన ఎయిర్పోర్ట్ ఉంటే ఆ ఎయిర్పోర్ట్ వద్దట ఇక్కడ నుంచి భూములు తీసుకొని పోవాలట. ఆ ఎయిర్పోర్ట్, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ 980 ఎకరాలు. 980 ఎకరాలు ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్టుకు పక్కనే దాదాపుగా 1000 ఎకరాల భూమి నేవీ వాళ్ళది, గవర్నమెంట్ వాళ్ళ సొంత భూమి, పోర్ట్ ట్రస్ట్ భూమి, అన్ని గవర్నమెంట్కి సంబంధించిన భూములే. దాదాపుగా 1000 ఎకరాలు ఉంది. ఈ ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ 980 ఎకరాలు. ఆశ్చర్యం ఎక్కడ అనిపిస్తుంది అనంటే, మనకన్నా పెద్ద రాష్ట్రం చెన్నై, తమిళనాడు. చెన్నైలో ఉన్న ఎయిర్పోర్టు కేవలం 1280 ఎకరాలలో ఎయిర్పోర్ట్ నడుస్తూ ఉంది. ఇంకా కాస్త కిందికి పోతే కేరళ వస్తుంది. కొచ్చిన్ ఎయిర్పోర్ట్, కేరళ క్యాపిటల్, కేరళకు రాజధాని కొచ్చిన్. కొచ్చిన్లో ఎయిర్పోర్ట్ ఉంది. 800 ఎకరాలలో ఆ ఎయిర్పోర్ట్ నడుస్తూ ఉంది. బాంబే, దేశానికే పెద్దగా చెప్పుకుంటాం బాంబే ఫైనాన్షియల్ క్యాపిటల్ అని చెప్పి. ఆ బాంబేలో ఎయిర్పోర్ట్ కూడా 2000 ఎకరాల లోపే బాంబే ఎయిర్పోర్ట్ కూడా ఉంది. మరి కేరళ ఎయిర్పోర్ట్ 800 ఎకరాల లోపే,
చెన్నై ఎయిర్పోర్ట్ 1280 ఎకరాల లోపే. చివరకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్కడి నుంచి వచ్చాడో మీ అందరికీ తెలిసే కదా, గుజరాత్ నుంచి. ఆ గుజరాత్లో అహ్మదాబాద్లో ఉన్న ఎయిర్పోర్ట్ ఎన్ని ఎకరాల్లో ఉందో చంద్రబాబు నాయుడు గారికి తెలుసా అని అడుగుతా ఉన్నా. 960 ఎకరాలలో గుజరాత్లో ఎయిర్పోర్ట్ ఉంది. అహ్మదాబాద్లో పక్కన విశాఖపట్నం ఉంది, 980 ఎకరాలు ఉంది. ఆ ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు 15 లక్షల మంది కూడా ప్రయాణికులు చేయలేరు. అయినా కూడా ఇంకా ఆశ్చర్యం అనిపించే విషయం ఏంటంటే 2013లో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కల్పనా చేది ఈవిడ కేంద్ర ప్రభుత్వానికి సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి రిపోర్ట్ ఇచ్చింది. ఈ ఉన్న ఎయిర్పోర్టును ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నేవీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్టును ఇంకా పెద్దది చేస్తాం. ఇప్పుడు 3 ఏరో బ్రిడ్జిలు ఉన్నాయి, దానికి మరో 3 ఏరో బ్రిడ్జిలు యాడ్ చేస్తాం. ఇప్పుడు ఉన్న 2 బిల్డింగులు డొమెస్టిక్ టెర్మినల్, ఇంటర్నేషనల్ టెర్మినల్ ఇంకా పెద్దవి చేస్తాం. రన్వేను కూడా 10,000 అడుగులు ఉన్న రన్వేను 12,500 అడుగులకు కూడా చేసే పరిస్థితి ఉంది. రకరకాలుగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాను అభివృద్ధి చేస్తాము అని ఆవిడ రిపోర్ట్ ఇస్తే, కూడా కేంద్ర మంత్రి ఇక్కడి నుంచే ఇదే జిల్లాకు సంబంధించిన అశోక్ గజపతిరాజు మళ్ళీ ఇదే కేంద్ర మంత్రిగా ఉన్నాడు విమానాలకు. ఇదే నియోజకవర్గం ఆయన కూడా ఇక్కడి నుంచే ఎంపీ, మరి అక్కడే ఉన్నాడు. అక్కడే ఉండి కూడా ఆయన శాఖకే ఉండి ఆయన శాఖకే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్ట్ ఆయన దగ్గరే ఉన్నా కూడా ఆ రిపోర్టును పక్కన పడేశాడు. ఇక్కడ మాత్రం గంటాకు మేలు జరగాల, అయ్యన్న పాత్రుడికి మేలు జరగాల, అవంతి శ్రీనివాస్కు మేలు జరగాల, వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి బినామీలు, రేపొద్దున చంద్రబాబు నాయుడు గారికి డబ్బులు పంపాలి అన్న ఒకే ఒక దుర్బుద్ధితో మన భూములు లాక్కునేదానికి 2 ఎకరాలు 1/2 ఎకరా ఉన్న మన భూములు లాక్కునేదానికి ముందుకొచ్చారు. అసలు నిజంగా వీళ్ళు మనుషులేనా అని అడుగుతా ఉన్నా. ఈ ముఖ్యమంత్రిని చూసినప్పుడు నిజంగా భయం పుడుతుంది కూడా. కారణం ఏంటంటే నిజంగా ఈ రకంగా భూములు లాక్కునే అధికారం చంద్రబాబు నాయుడు గారికి లేదు. కారణం ఏంటంటే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగలేదు. 80% ప్రజలు మేము భూములు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి గ్రామ సభలు పెట్టి మేము ఇస్తున్నాము అని చెప్పి చెప్పనూ లేదు. చివరకు రివర్స్గా మేము భూములు ఇవ్వము అని చెప్పి గ్రామ పంచాయతీలకు ఏకంగా తీర్మానాలు చేశాయి. ఆ తీర్మానాలు రద్దు చేస్తూ ప్రభుత్వం కలెక్టర్కి ఒక జీవో ఉత్తర్వులు చేసింది. ఆ కలెక్టర్ ఆ జీవో చూసుకొని గ్రామ సభల్లో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని క్యాన్సిల్ చేశాడు. అసలు ఈ అధికారం ఎవరికీ లేదు. సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగకుండా 80% ప్రజలు మేము ఒప్పుకుంటున్నాము అని చెప్పకుండా బలవంతంగా భూములు లాక్కునే అధికారం ఎవరికీ లేదు. చివరికి నరేంద్ర మోడీ గారే ఇది గుర్తించి నరేంద్ర మోడీ గారే చివరకు వెనకడుగు వేశారు భూములు లాక్కునే విషయంలో. మరి ప్రధానమంత్రి వెనకడుగు వేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడి నుంచి వచ్చింది ఈ అధికారం అని చెప్పి నేను గట్టిగా కూడా అడుగుతా ఉన్నా. గట్టిగా పోరాడదాం, గట్టిగా నిలబడదాం. నరసాయమ్మకు తోడుగా అండగా మనం అందరం కూడా గట్టిగా నిలబడదాం. ఇంకా ఎవరైనా మాట్లాడతారా తల్లి? ఏం పేరుమా? కే బుజ్జి, కొండపు బుజ్జి. బుజ్జమ్మ తల్లి. గోడపల్స్ గ్రామం. మాకు 2 ఎకరాల భూమి ఉంది. ఈ గ్రామమే 2 ఎకరాల భూమి ఉంది. 2 ఎకరాల భూమి ఉంది. ప్రస్తుతానికి మేము ఈ గ్రామంలో రైతుగా ఉంటున్నాం. ఈ ఎయిర్పోర్ట్ వల్ల రాబోయే రోజుల్లో కూలిదానిగా మారిపోతాం. రైతుగా ఉన్నాం, 2 ఎకరాల భూమి ఉంది. ఇదే గ్రామానికి చెందిన బుజ్జమ్మ. ఈ ఎయిర్పోర్ట్ పుణ్యాన మేము రైతు కూలీలము, ఎయిర్పోర్ట్ పుణ్యాన కూలీలుగా మిగిలిపోతామని అంటా ఉంది. అంతేనమ్మా? చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా మైక్ ద్వారా చెప్తావా? ఏమన్నా చెప్తానండి. చెప్పు, గట్టిగా చెప్పు, ఆయనకు అర్థమయ్యేట్టుగా. అయ్యా చంద్రబాబు గారు, మీకు వచ్చిన ఆలోచన వల్ల చాలా మంది నష్టపోతున్నారు. ఎందుకంటే చిన్న రైతుల వద్ద భూములు లాక్కుంటున్నారు, కానీ 100 ఎకరాల కొలది ఉన్న ప్రజల దగ్గర నాయకుల దగ్గర భూములు మాత్రం మీరు తీసుకోవట్లేదు. ఏమి విమానం అక్కడ ఎగరదా? మా కూలి వాళ్ళ దగ్గరే విమానం ఎగురుతుందా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. దయచేసి మీరు చాలా వరకు ఎలక్షన్ల ముందు మీకు అది చేస్తాం ఇది చేస్తాం, మహిళల డోక్రా రుణాలు తీరుస్తాం, బాబు వస్తే ఇంటింటా జాబ్ వస్తుంది అన్నారు, రైతు రుణమాఫీ అన్నారు. ఇవన్నీ మానేసి లాస్ట్ మిమ్మల్ని ఎక్కడ అడుగుతామని ఈ ఎయిర్పోర్ట్ అనే సునామీలో మమ్మల్ని పడేస్తున్నారు. కానీ ఇది ఎంతవరకు నిజం అనేది మాకు అర్థం కావట్లేదు.
దయచేసి మీరు ఈ ఎయిర్పోర్ట్ అనే మాటని వెనక్కి తీసుకోవాలని అనుకుంటున్నాం. అయితే మీరు వచ్చి చాలామంది ఉద్యోగాలు పోగొట్టారు. ముఖ్యంగా ఆదర్శ రైతులని ఉపాధి హామీ అందరినీ తీసేసారు తల్లి. తలనెత్తి మీద పెట్టుకునే కనీస వేతనం కోసం మేము తలనెత్తి మీద పెట్టుకుని కూలికి వెళ్ళే కనీస మేటిల్ని కూడా తీసి పాడేశారు ఈ రోజు నాడు. వాళ్ళ యొక్క అధికార పార్టీలో ఉన్న వాళ్ళని ఈ ఉద్యోగాల్లో వేయించుకోవాలని వాళ్ళ ఉద్దేశం ఏమో మాకు తెలియదు. కానీ మేము 5-6 సంవత్సరాల నుంచి కష్టపడి చేసుకున్న పనులు కూడా ఈ రోజు నాడు తీసేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు న్యాయమని మేము అడుగుతున్నాం. దయచేసి మాకు ముందున్న గంజి నీళ్ళు మాత్రం మీరు తీయకండి. పంచపక్ష పరమాన్నాలు తినేవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ దగ్గర మీరు లాక్కోండి. వాళ్ళ దగ్గర లాక్కున్నా ఉపయోగం ఉంటుంది. మా గంజి నీళ్ళలో మీకు ఏముంటుంది? ఉప్పు నీళ్ళు తప్ప. మా ఊరికి జాయింట్ కలెక్టర్ గారు వచ్చారు. మేము వాళ్ళని ఎదుర్కోవడం వల్ల మా ఊరు ప్రజలు పెద్దల వాళ్ళ మీద 25 మంది మీద కేసులు పెట్టారు. వాళ్ళ మీదే కాకుండా చాలామంది మహిళలు కూడా ఉన్నారు ఇందులోని. మహిళలు కూడా తరిమేస్తాం, మీకు ఎందుకు ఈ ఉద్యమాలు, మీకు ఎంతో కొంత ప్యాకేజీలు ఇస్తాం కదా అంటున్నారు. మా భూములు మా ఆస్తులు మీరు తీసుకొని మీరేసే ముష్టి మాకు ఎందుకయ్యా? మాకు ఆ ముష్టి వద్దు. మా తాత తండ్రులు ఇచ్చిన భూములు చాలు. ఇక్కడ భూముల రిజిస్ట్రేషన్ రేట్లు కూడా కాస్త పెరిగినాయి అని అంటే రాష్ట్ర వ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్లు పెంచారు చంద్రబాబు నాయుడు. కానీ ఇక్కడ మాత్రం భూముల రిజిస్ట్రేషన్లు మాత్రం పెంచలేదు. కారణం ఏంటంటే ఈడ భూముల రిజిస్ట్రేషన్లు పెంచినాడు అని అంటే ఇక్కడ మళ్ళా ఆ భూముల రిజిస్ట్రేషన్ల మేరకు మళ్ళా ఇక్కడ డబ్బులు కట్టేయాల్సి వస్తుంది అని చెప్పి కనీసం ఆ మేరకు కూడా ఇవ్వకూడదు అని చెప్పి కక్కుర్తి చూపిస్తా ఉన్న మొట్టమొదటి ముఖ్యమంత్రిని ఎవరిని చూడలే, ఈ చంద్రబాబు నాయుడు గారిని మాత్రమే చూస్తా ఉన్నా. రకరకాల వంటలతో, అద్భుతమైన రుచులతో తెలుగింటి వంటలో మీ ముందుకు వస్తుంది. చింతపండుతో పత్రి ఆకు వేసుకొని తింటే సాంబార్ అనే దాన్ని మర్చిపోతారు మీరు. తెలుగింటి వంట సోమవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 1:30 ఎలాంటి బంధం కలిసింది ఫ్యామిలీ ట్రీలో చూడు ఇతనే కేడలా. మీ సాధారణ ట్యాంక్ వరుసగా సమస్యల్ని కల్పిస్తూ ఉంటే ప్లంబర్ తో ఇలా దగ్గర సంబంధం కలిసిపోతుంది. తీసుకురండి సింటెక్స్ వారి ట్రిపుల్ లేయర్ వాటర్ స్టోరేజ్ సొల్యూషన్. సింటెక్స్, వి మేక్ సెన్స్. మేము తయారు చేసాం మెడిఫీ టెక్నాలజీతో పాటు ఈ ఫుట్వేర్ లో ఉంది ఎక్స్టెండెడ్ హీల్ కౌంటర్. ఇది మీకు నడుం, మోకాళ్లు, మడిమ ఇంకా కాళ్ల నొప్పుల నుండి హాయినిస్తుంది. మెడిఫిట్ ధరించండి, నొప్పిని వదిలించుకోండి. కన్నా ఎవరైనా మాట్లాడతారన్నా? నేను మాట్లాడతారు తల్లి. దామ్మటి వచ్చే తల్లి. ఈ పేరు ఏం పేరు తల్లి? నా పేరు మణి అండి. మైక్ అట్ట నోట్ దగ్గర పెట్టి. నా పేరు మణి. ఏ ఊరమ్మా? నాది గోడపలసే. ఇదే ఊరే. పేరు మనమ్మ. మణి. ఎన్ని ఎకరాల భూమి ఉంది తల్లి? నాకు 3 ఎకరాలు ఉంది. నాకు 2 పాపలు. 3 ఎకరాల భూమి ఉంది, 2 పాపలు. 2 పాపలు. నా పాపలు ఇంకా చిన్న పాపలు. పిల్లలు ఏం చదువుతా ఉన్నారమ్మా? పాప 7th చదువుతుందో, పాప 4th క్లాస్ చదువుతుంది. ఓ పాప 7th క్లాస్, ఒక పాప 4th క్లాస్ చదువుతుంది. మనమ్మ తల్లి, చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? చంద్రబాబు నాయుడు గారికి చాలా చెప్పాలనుకుంటాను. చెప్పు తల్లి, అందరికి అర్థమై చంద్రబాబు నాయుడు గారికి అర్థమయ్యేట్టుగా చెప్పు. ఓట్ల కోసం మాత్రం ఇంటింటికి వచ్చేస్తారు. మేము 4 రోజులు బట్టి నిరాహార దీక్ష చేస్తారు. ఏ నాయకుడు కూడా మా ఇంటి వాళ్ళు ఎలాగున్నాం ఏడు చేస్తామని ఒక్క నాయకుడు కూడా మా దగ్గరికి రాలేదు. నెల నుంచి నిరాహార దీక్ష చేస్తా ఉంటే నాయకుడు కూడా మా ఇంటి దగ్గరికి రాలేదు. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం ఏమో వచ్చారు, ఇప్పుడేమో నెల రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తా ఉంటే కనీసం రాను కూడా రాలేదు. ఎన్నికలప్పుడు మాత్రం అమ్మ డోకరాలు రుణమాఫీ చేస్తామంటారు. పొదుపులు కూడా రుణమాఫీ చేస్తామంటారు. మేము పొదుపులు డోకరా మహిళలు మా పొదుపులు అప్పు ఉంది, మాకు రూపాయి అప్పు తీరలేదు. ఇంకా వడ్డీ చేశారు. ఎంత అప్పు తీసుకున్నావు తల్లి? అప్పు తీసాం 1,00,000 రూపాయలు. మనిషి 30,000 రూపాయలు అప్పు తీసుకున్నాం. మనిషికి 30,000 రూపాయలు అప్పు తీసుకున్నారు. మీ గ్రూప్ ఎంత కలిపి 3 లక్షల? 13 మంది గ్రూప్ అండి. ఎంత మాఫీ అయిందా తల్లి? 1,50,000 తీసుకున్నాం. ఏమన్నా మాఫీ అయిందా?
ఏవి మాఫీ కాలేదు, రూపాయి కూడా కాలా, ఏవి మాఫీ కాలేదు. ఓట్లప్పుడు మాత్రం వస్తారమ్మా, వస్తారు, మా ఇంటికి వస్తారు, టీ తాగుతారు, అడ్డీ చేస్తారు. కానీ మేము 4 రోజులు బట్టి నిరాహార దీక్ష చేస్తాం. కానీ ఒక నాయకుడు కూడా మా మీద సానుభూతి కుదరలేక అవ్వలేదు, మా మీద సానుభూతి చూపించడానికి. ఎయిర్పోర్ట్ లో మీ భూములు పోతా ఉన్నాయి తల్లి, భూములు పోతాయి, 3 ఎకరాలు పోతాయండి. నాకు 2 పాపలు, మేము పరిస్థితి అంటే మాకు కాలు ఉడికిపోతాయి. తెల్లారులేసి నిరాహార దీక్ష చేస్తాం మేము. పక్కన అయ్యన్న పాత్రుడు గారి భూములు ఎక్కడున్నాయి తెలుసా? వాళ్ళ భూములు ఎలా నాక్కుంటారండి? వాళ్ళ భూములు నాక్కుంటే చంద్రబాబు నాయుడు గారికి ప్యాకేజీలు వెళ్ళవు కదా. చంద్రబాబు నాయుడు గారికి ప్యాకేజీలు వెళ్ళవు. అయ్యన్న పాత్రుడు ఉంది, గంటా శ్రీనివాసరాజు ఉంది. చంద్రబాబు నాయుడు గారు మాకు ఎందుకంటే ఇక్కడ ఎయిర్పోర్ట్, మాకు ఎయిర్పోర్ట్ ఎక్కాలంటే వైజాగ్ వెళ్ళి ఎక్కలేవా. అయినా మాకు ఎర్ర బస్సే లేని ఊర్లోను మాకు ఎందుకయ్యా విమానం? మాకు ఎందుకు విమానం? మాకు ఎర్ర బస్సే లేదు అసలు. మాకు ఆటో ఎక్కడానికి డబ్బులు లేక రాయవలస రోడ్డుకి వెళ్ళి మేము వైజాగ్ వెళ్ళాలంటే బస్సు ఎక్కుతాము. మాకు ఎందుకయ్యా ఎయిర్పోర్ట్? ఎర్ర బస్సు కూడా ఎక్కే పరిస్థితి లేనప్పుడు ఎయిర్పోర్ట్ మాకెందుకు తీసుకొస్తా ఉన్నారు? నువ్వు ఇక్కడ ఎయిర్పోర్ట్ కడితే నీ కొడుకు నువ్వు తప్ప ఇక్కడ ఎవరు ఎక్కడానికి స్వామత లేరు, ఎక్కగలే అవకాశం ఎవరికి లేదు. ఇక్కడ మీ కొడుకు మీరు తప్ప ఎక్కగలిగే అవకాశం మరి ఎవరికీ లేదు. ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఇంటికో ఉద్యోగం అన్నారు, అది లేదు. సీమాంధ్రాన్ని సింగపూర్ చేసేస్తారన్నారు, అది కూడా లేదు. ఎందుకంటే మీకు గొప్పలు ఓట్లప్పుడు ఓటు వేసిన వరకు ఇచ్చేసేస్తాం, వచ్చేసేస్తాం, ఇది పీకేస్తాం, అది పీకేస్తాం అన్నావు. నువ్వు ఏంటి పీకలేదు నువ్వు చంద్రబాబు నాయుడు గారు. నువ్వు దమ్ముని మగోడు అయితే మా గోడపల్లి ప్రజల్లోకి రా, వస్తే అప్పుడు బతికితే, పోతే మా ప్రాణాలు వదిలేసైనా మేము పోరాడతాం. అవసరం అయితే మా ప్రాణాలు పోతే చంద్రబాబు నాయుడు గారు పేరైనా చెప్పుకుంటారా, పలానా ఊరు వాళ్ళ ప్రాణాలు ఇచ్చేసారు మండలం వాళ్ళని. గట్టిగా పోరాడుతున్న తల్లి మనమ్మ తల్లి. మనమ్మ బాధపడతా ఉన్నది. గ్రామంలో ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా ఇదే బాధే. దాదాపుగా 27 రోజుల నుంచి 28 రోజుల నుంచి నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. ఎమర్జెన్సీ రోజుల్లో కూడా ఇట్లా ఉంటుందో ఉండదో నాకైతే తెలియదు. కానీ ఇక్కడ మాత్రం చంద్రబాబు నాయుడు గారు తెల్లవాళ్ళను మరిపిస్తూ ఉన్నాడు. సింగపూర్ వాళ్ళకో ఇంకొకరికో ఈ భూములు కట్టబెట్టే దానికోసం అని చెప్పి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు జీవోలు తీసుకొచ్చారు. జీవో నెంబర్ 63 అని చెప్పి ఒకటి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఆ జీవో నెంబర్ 63 ఏమిటో తెలుసా? మన భూములు లాక్కుంటాడట, మన భూములన్నీ బలవంతంగా మనకి ఇష్టమున్నా లేకున్నా లాక్కుంటాడట. లాక్కున్న తర్వాత ఈ భూములన్నీ కలిపి ఒక ఎయిర్పోర్ట్ కంపెనీ కింద తయారు చేస్తాడట. ఆ ఎయిర్పోర్ట్ కంపెనీ కింద తయారు చేసిన తర్వాత మన భూములు అన్నీ కలిపి కూడా ఎవరికో సింగపూర్ అనుకో ఎవరికో బయట అనుకో ఊరికే పోయి తీసుకొని కమిషన్లు తీసుకొని పోయి వాళ్ళకి ఇచ్చేస్తాడట. అంటే కనీసం గవర్నమెంట్ కూడా కట్టేది లేదు, మొత్తం తీసుకొని పోయి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేదానికోసం, ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చేదానికోసం, వాళ్ళ కోసం అని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మన భూములు మనకిష్టం ఉన్నా లేకపోయినా కూడా బలవంతంగా చెనిక్కాయలకు బెల్లానికి మన మొహాన్ని కొట్టి లాక్కునే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. అంటే నిజంగా ఇంతకన్నా లంచకుండి ప్రభుత్వం, ఇంతకన్నా దరిద్రమైన ప్రభుత్వం, ఇంతకైనా మోసమైన ప్రభుత్వం ఏదైనా ఉంటుందని అడుగుతా ఉన్నా నేను. లంచాల కోసం, కమిషన్ల కోసం ఏకంగా చిన్న పేదవాళ్ళను కూడా నడి రోడ్డు మీదకి తీసుకొని వచ్చి వదిలేసే ప్రభుత్వం ఏదైనా ఉంటుందా అని చెప్పి గట్టిగా కూడా అడుగుతా ఉన్నా. ఇంకా ఎవరైనా మాట్లాడతారమ్మా? చెప్తాలి. పేరేం పేరమ్మా? మైక్ తీసుకొస్తాను. బోన్లు గౌరీ అన్నయ్య. మీ పేరు గౌరీ తల్లి. ఏం చదువుతున్నావమ్మా? ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంటర్మీడియట్ అయిపోయింది తల్లి. ఇదే గ్రామం అమ్మా? ఇదే గ్రామం. ఇదే గ్రామం తల్లి. ఎన్ని ఎకరాల భూమి ఉందమ్మా? ఎకరం కూడా లేదన్నయ్య. ఇక్కడ ఓన్లీ ఇల్లు మాత్రమే ఉంది. ఇక్కడ ఓన్లీ ఇల్లు మాత్రమే ఉంది. ఇల్లు కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది అన్నయ్య. అసలు ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గం పనిచేస్తుందంటే అర్ధరాత్రి జారీ చేసిన జీవో వల్ల ఈ గ్రామంలో చాలా మంది చనిపోతున్నారు. గుండెపోటుతో చనిపోతున్నారు, మరి కొంతమంది ఆత్మహత్యతో చనిపోతున్నారు. వీటికి కారణం ఏంటి? ఈ ప్రభుత్వమే. రాజశేఖర రెడ్డి గారు వచ్చేటప్పుడు మంచి పథకాలు పెట్టారు. ఆరోగ్యశ్రీ నెక్స్ట్ 108 ఇటువంటివి చాలా మంది పెట్టారు. కానీ ఇప్పుడు ఇతను వచ్చిన తర్వాత ఆరోగ్య కార్డు మీద చాలా వేల మంది బతుకుతున్నారు. కానీ ఇతను వచ్చిన తర్వాత చాలా వేల మంది చచ్చిపోతున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏమి పట్టించుకోవట్లేదు. ఎక్కడైతే ఫ్రీగా భూములు వస్తున్నాయా, ఎక్కడైతే ఏం ప్యాకేజీలు ఎక్కడైతే కట్టేయాలా అనే ఉద్దేశంతో మాత్రమే చూస్తుంది ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఈ ప్రభుత్వం అంత దుర్మార్గంగా ఆలోచిస్తుంది.
ఈ ప్రభుత్వం వల్ల చాలా మంది కుటుంబాలు మాకెందుకండి ఇక్కడ ఎయిర్పోర్ట్, మాకు ఇక్కడ ఎయిర్పోర్ట్ ఏమైనా అవసరమా? లేదు, ఎర్ర బస్సులేని ఊరికంటే ఎయిర్పోర్ట్ తీసుకొస్తారంట. బాబు వస్తే జాబ్ వస్తుంది, ఇంటింటికి ఉద్యోగాలు ఇస్తాము అనేసి అని చెప్పారు. ఇంటింటికి ఉద్యోగాలు కాదు కదా, ఏమీ ఇవ్వలేదు. ఎంబీబీఎస్లు ఇంజనీరింగ్లు చేసే స్టూడెంట్ చాలా మంది ఉన్నారు. ఇంటింటికి బాబు వస్తే జాబ్ వస్తుంది అని అన్నారు. జాబు గత దేవుడు ఎరుగు నా ఉన్న ఇల్లును కూడా లాక్కునే కార్యక్రమం చేస్తా ఉన్నారు అని చెప్పి గౌరమ్మ బాధపడతా ఉంది. నిజంగానే ఇంటర్మీడియట్ అయిపోయింది, ఇంజనీరింగ్ చదవాలని ఆశపడతా ఉంది. ఉన్న ఒకే ఒక ఇల్లును కూడా లాక్కునే దుర్మార్గంగా కూడా లాక్కునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నిజంగా ఇది న్యాయం కాదు తల్లి, గట్టిగా పోరాడతాం తల్లి. ఏం పేరుమా? నా పేరు వంశీరెడ్డి, నాది రెడ్డి కంచేరు. మాకు 3 ఎకరాలు ఉంది. మా పెద్దమ్మ ఎకరన్నారా, మాకు ఎకరన్నారా. మా పెదనాన్న చనిపోయాడు. మా పెద్దమ్మ కూడా ఒక బడ్డీ కొట్టెట్టుకొని వ్యాపారం చేస్తూ బతుకుతుంది. ఆమె కూడా మా భూములు పోతే మనం ఎట్ట బతుకుతాం. నాకు 3 ఆడపిల్లలే, మాకు 2 ఆడపిల్లలు. అన్నకు 1.5 ఎకరా, తనకు 1.5 ఎకరా భూమి, బడ్డీ పాన్ షాప్ పెట్టుకొని బతుకుతా ఉన్నాం. భూములు పోతే మేము ఎలా బతకాలి అని అడుగుతా ఉన్నాడు వంశీ. చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? నిజంగా విమానాశ్రయం కోసం అభివృద్ధి చేయాలనుకుంటే గాల్లో ఎగిరే విమానాల కోసం గాల్లోనే ఎయిర్పోర్ట్ కట్టుకోవాలి. ఏటి ఎలా అంటానని అడుగుతుంటారు కదా, గాల్లోనే ఎయిర్పోర్ట్ ఇప్పుడు పేదవాళ్ళ భూములు మేము నాకుకొని ఎయిర్పోర్ట్ కడతాను, అది మా అందరి జీవితాలతో నువ్వు ఆడుకుంటాను. మా శనక్కాయలు, ఏరుశనగ, మొక్కజొన్న అన్నీ వేసుకొని బతుకుని మా భూముల్లోనూ లాగి నువ్వు ఎయిర్పోర్ట్ కడితే మేము ఎలా బతకాలి? నువ్వు నిజంగా ఎయిర్పోర్ట్ కావాలనుకుంటే సన్ రైవర్స్ రిసార్ట్స్ అన్నీ మా కుర్రలు చెప్పారు కదా, మినిస్టర్ అయ్యన్ పాత్రుడు, గంటా శ్రీనివాసరావు, మన భూములు ఉన్నాయి కదా మినిస్టర్, వాళ్ళు కూడా తీసుకొని మా భూములు తీసుకుంటే మేము అంత బాధపడిపోదాం. నువ్వు ప్లాన్ 1 అని, B అని, 2 అని ఈ మా భూములు తప్పించేసి పేదవాళ్ళ భూములు లాక్కొని నువ్వు ఇంత దుర్మార్గానికి పాల్పడతావా? నీకు రాజకీయం చేసుకుంటాను నువ్వు. మా భూములు లాక్కొని పెద్దవాళ్ళ భూములు వదిలేసుకొని, మీ మినిస్టర్ భూములు వదిలేసుకొని నువ్వు రాజకీయం చేసుకుంటాను. నీకు వాళ్ళు అవసరం, నీకు ప్యాకేజీలు ఇస్తారు, నీకు వాళ్ళు ప్యాకేజ్ ఇస్తారు, తెచ్చే మేము ఇవ్వలేము. మా దగ్గర అంత దమ్ము లేదు. మా పేదవాళ్ళ జీవితాలతో ఆడుకుంటావయ్యా నువ్వు అడుగుతాను మేము. ఏం పేరమ్మా? బి నరసింహమ్మ. ఏం పేరు తల్లి? బి నరసింహమ్మ. నర్సయ్యమ్మ. బి నరసింహమ్మ. నర్సయ్యమ్మ. ఈ గ్రామమేనా తల్లి? ఈ గ్రామమేనమ్మా? ఈ గ్రామం అండి. ఈ గ్రామమే మీది? మాది ఈ గ్రామమే. ఈ గ్రామము మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది తల్లి? 6 ఎకరం ఉందండి. 6 ఎకరం భూమి ఉంది నర్సాయమ్మకు. ఎంతమంది పిల్లలు తల్లి? 3 పిల్లలండి. 3 పిల్లలు. ఏం చదువుతున్నారమ్మా? చదువుతున్నారు. ఏం చదువుతున్నారు తల్లి? పెద్ద అబ్బాయి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతాడు. పెద్ద అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్. పాప ఏమంటే 9వ తరగతి చదువుతుంది. 9వ తరగతి. చిన్న అబ్బాయి 8వ తరగతి చదువుతుంది. చిన్న అబ్బాయి 8వ తరగతి చదువుతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? చంద్రబాబు నాయుడు గారికి ఇంకేటి చెప్తామండి, మేము కూలి చేసుకుని బతుకుతాను. పొగలల్లా కూలాడితే కుండోడుతుంది, లేకపోతే లేదు. మేము ఇల్లు 6 ఎకరం వేసి భూములు ఉన్నాయి, 6 ఎకరం వేసి భూములు తీసుకొని మా బుట్ట తట్ట సర్ది సేటో తగిలిడని మమ్మల్ని చూస్తున్నారు. మా ఈ పొలాలు కష్టపడి పొద్దుగా వచ్చి ఇంటికాడ ఆ గూట్లో మడగనాసుకుని ఏకంటే మా తట్ట పట్టేది రోడ్డు పాలు చేసేస్తాం. నెమ్మదిగా మాట్లాడాలా? చేసేస్తున్నారండి. నెమ్మదిగా మాట్లాడితే అందరికి అర్థమవుతుంది. అదండి అలా తట్టాబట్ట. చంద్రబాబు నాయుడు మాకున్నది 6 ఎకరం భూమి ఉంది. అలాంటిది మా 6 ఎకరం భూమి పెట్టుకొని రేపు పొద్దున్న పిల్లలు ఉన్నారు, మా పెళ్ళిళ్ళు చేసుకోవాలి, పేరెంటాలు చేసుకోవాలి, రేపుకొని మేము కష్టపడి పని చేసుకొని మేము కష్టపడి బతుకుతున్నామండి. ఆ 6 ఎకరం తీసుకొని మా తట్టాబట్ట సర్ది మా ఏ రోడ్ల పాలో చేసేసి చంద్రబాబు నాయుడు ఈనాడికి మమ్మల్ని అందరినీ చేసేసి మా శవాల మీద ఇల్లు భూమిలో ఇదే ఏర్పాటు కడదామని మమ్మల్ని అందరినీ చంపేసి లేకపోతే చంపిమానండి. మమ్మల్ని చంపిస్తే బాంబాడి చంపిమానండి. అప్పుడు కట్టమేనండి, శవాల మీద కట్టమేనండి ఎయిర్పోర్ట్. అంత పడ్డంగా మేము ఎయిర్పోర్ట్కి ఎంత మాత్రమేనా మనం ఎప్పుడన్నా తనుసుకోలేదు. మేము ఎంత మాత్రమైనా మా భూములు మేము కాపాడుకుంటాం, ఎంతైనా పోరాటం ఆడి తీరుతాం. ఎవరు వస్తానరా భూములు, మా భూముల మీదకి ఎవరు వేస్తారో చూస్తాం, అదే చూస్తాం. మీరు అందంగా ఉంటే మేము పోరాటం ఆడుతాం కూడా. ఖచ్చితంగా అండగా ఉంటాం నరసయ్యమ్మ తల్లి, తోడుగా ఉంటాం, ఖచ్చితంగా అండగా నిలబడతాం. చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం అయ్యే విధంగా గట్టిగా పోరాడతాం తల్లి. ఎవరైనా మాట్లాడతారమ్మా? మీ పేరేం పేరమ్మా? బంగారమ్మ తల్లి. బంగారమ్మ తల్లి మరలపాలెం. ఎన్ని ఎకరాల భూమి ఉందమ్మా? మాకేమీ లేదండి, చెట్టు గీసుకొని బతికే వాళ్ళం. చెట్లు గీసి బతికే వాళ్ళం, మీకేమీ లేదు? మాకేమీ లేదు. ఇల్లు ఉందా? మాకు ఇల్లు తాటిరేకులు ఇల్లు ఉంది బాబు, తాటిరేకులు ఇల్లు ఉంది.
కాంక్రీట్ ఇల్లు ఉంది, తాటరేకులు ఇల్లు ఉంది. ఆ తాటరేకులో ఇంట్లో మా మగవాళ్ళు కష్టపడి కర్రలు కంపులు కట్టేసి మమ్మల్ని పోషించి నెలవాడికి ఎక్కడికో వెళ్ళి కష్టపడి తెచ్చి మా పిల్ల తల్లి పోషించడం పిల్లలు. చంద్రబాబు నాయుడుకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? చంద్రబాబు ఆయనకి ఏమైనా గడ్డి పెట్టే విధంగా తీసుకొని మమ్మల్ని ఎటో రాజ్యాలు తోలేద్దామనేసి అతనికి ఉంది బాబు. మామ ఎల్లకంట మా ఇల్లులు మా ఆకాళ్ళు మామ పెట్టుకొని మీ నాటాలు అందరూ మాకు ఒక పాట మాట వాడిస్తే మామ ధైర్యంగా నిలబడదామని మాకుంది. చేద్దాంలే అమ్మా. అబ్బా నువ్వు మాట్లాడతావా? అబ్బా నీ పేరు? మా పేరు మణిపో గురమ్మ. చెప్పవా, చంద్రబాబు నాయుడుకి ఏమైనా చెప్పాలనుకుంటున్నా? నీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది? చంద్రబాబు నాయుడుకి చెప్తే మాకు మంచి బహుమానం ఇచ్చారండి. అబ్బా భలే బహుమానం ఇచ్చారు. చెరులోనికి వచ్చి అమ్మ మీకేమో భలే చూస్తామా, మీకు ఎలాగెత్తామా అలాగెత్తామని ఏంటి కుర్రోళ్ళకి ఏడు చేశారు. బాబెత్తాడు జాబెత్తామా అని కుర్రోళ్ళు పొంగించారు. బాబెత్తాడు జాబెత్తాడు అన్నారు. అది వాళ్ళు పొంగిపోయారు. మా నాటి వాళ్ళు ఏడు చేసామా, అమ్మ మీ మండలకల్లా 50 రూపాయలు ఇస్తామన్నారు. మరి మా చంద్రి పొంగిపోయినా మా చంద్రి పొంగిపోయినా. ఆ తర్వాత పెన్సిల్ ఇచ్చిన వాళ్ళు ఏడు చేశారా, అప్పలాలా బావలాలా మీకెందుకు పెన్సిల్ పోంగొచ్చేస్తాను, పెన్సిల్ పోంగొచ్చేస్తాను మరి నాకు ఓటేసి అండి. అవును బంగారు రాజు గారు, పైలరామ్ గారు వీళ్ళందరూ కూడా పొంగించారండి. మా ఇంత పొంగిపోయినాము. అయితే మాకు ఏడు కుదవలేదు అనిచి ఆ యంత్రం ఇచ్చింది 2 ఎకరాలు సీలింగ్ భూము. అది కూడా ఇప్పుడు నాక్కోపోతాండ్రు. అంటే ఇప్పుడు ఏడు చేస్తాండ్రు ఏటే ఇప్పుడు అలా నెక్కల మీద నడుస్తారు బాబు. ఈ బాబు గారు ఆ బాబు గారికి ఒగ్గానము ఇక కారమైనా జల్లేస్తాను కంటిలోను. మరి ఇంకెంత చేయను. చంద్రబాబు నాయుడు గారు కనీసం ఇవి అవ్వ మాట్లాడే మాటలు విన్నాకన్నా బుద్ధి రావాలి. ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పి మోసం చేశాడు అని చెప్పి అవ్వ చెప్తా ఉంటే నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు రుణాలన్నీ కూడా పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తానని అన్నాడా లేదా? చంద్రబాబు నాయుడు గారు రుణాలన్నీ కూడా మీ అన్నీ కూడా మాఫీ అయ్యాయని అడుగుతా ఉన్నా నేను. మాఫీ కాలేదు అని చెప్పే వాళ్ళు 2 చేతులు పైకెత్తి చెప్పిన గట్టిగా చంద్రబాబు నాయుడు గారికి అర్థమయ్యేట్టుగా. మాఫీ కాలేదు, మోసం చేశాడు, అపరాధ వడ్డీలు కడతా ఉన్నాము. ఈయన ఇచ్చే డబ్బు కనీసం వడ్డీలకు కూడా సరిపోవడం లేదు. డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు కూడా నెత్తిన శటకోపం పెట్టాడు. పూర్తిగా మాఫీ చేస్తానన్నాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని పూర్తిగా ఇంటికి తీసుకొస్తానన్నాడు. ఆయన ముఖ్యమంత్రి ఏమో అయిపోయాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం వేలం వేస్తూ ఉన్నారు. డ్వాక్రా అక్క చెల్లెమ్మల పొదుపు డబ్బును వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ పొదుపు సొమ్మును పూర్తిగా బ్యాంకులు జమ చేసుకుంటా ఉన్నాయి. 0 వడ్డీ పోయి బ్యాంకులో కట్టిన డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ పోయి వాళ్ళ 2 రూపాయలు వడ్డీ కట్టే పరిస్థితి. ఇంకా ఎవరైనా మాట్లాడతారమ్మా? ఏం పేరు నీ పేరు? అటువైపు సన్యాసి. ఈ ఊరేనా సన్యాసి? ఈ ఊరే. ఎన్ని ఎకరాల భూమి ఉంది సన్యాసి? 80 సెంట్లు ఉంది సార్. 80 సెంట్లు భూమి ఉంది సన్యాసికి, సన్యాసి అన్నకు. చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా సన్యాసన్న? సార్ చెప్పాలనుకుంటున్నా. ఆయనకి ఏమైనా గట్టిగా చెప్తాను సార్, బుద్ధి వచ్చేట్టుగా గడ్డి పెట్టేట్టుగా ఏమైనా చెప్పాలనుకుంటావునా? మనకు కొంచెం ఇబ్బందులు వచ్చిన తర్వాత విమానాశ్రయాలు కడతాం అంటారు, సింగపూర్ అంటారు, మలేషియా అంటారు, దుబాయ్ అంటారు. ఏమి చేస్తామని అనేసి అంటే మొన్న అంటారు మంత్రి నారాయణ గారు, మీరు వ్యాపారాలు చేయలేరు, మీరు వ్యాపారాలు చేస్తే మీరు అభివృద్ధి పొందలేరు, మీరు భూములు ఇస్తే మేము అభివృద్ధి చేస్తాం, మీ రాష్ట్రాన్ని బాగు పెడతాం, మీకు ఎవరెవరో ఏదో మాటలు చెప్తారని అనేసి అంటే మాకు ఎలాగున్నది తెలుసా సార్? మీరు చెప్పే మాటలన్నీ ప్రజలు ఇంకా మోసం చేయాలనుకుంటానరా, ప్రజలు ఇంకా అన్యాయం చేయాలనుకుంటానరా? మీరు ఎందుకు వచ్చింది ఇలాంటి మోసాలు చేస్తారు? చంద్రబాబు నాయుడుతో కూడి మీరు ఇలాంటి చేయకండి సార్, మీకు అభినందిస్తాం, మిమ్మల్ని దయించుతామని అని చెప్తాను సార్. ఇలాంటి మీరు ఎప్పుడైనా చేస్తే ప్రజల్లోని తిరగగలరా అని అనేసి అన్నాం. మెయిన్ పెద్ద పెద్ద అక్షరాలు రాశారు సార్, ప్రతి గోడ మీద అయినా ప్రతి పేపర్ మీద అయినా. డ్వాక్రా రుణమాఫీ మొత్తం మీకు తీసేస్తాం, రైతు రుణాలన్నీ మాఫీ చేసేస్తాం, మీకు ఎత్తులో మీకు వచ్చిన ఆపదలన్నీ మేము ఆదుకుంటాం, మీ కిలో 2 రూపాయల బియ్యం మీకు వెంటనే రుణమాఫీలు చేసిన వెంటనే మళ్ళీ రుణాలు ఇస్తాం, కొత్త రుణాలు. మీకు ఏం భయం పడకండి, ఎప్పుడైనా మీ అండగా ఉంటాం అనే వాళ్ళు విమానాశ్రయం కట్టి మమ్మల్ని ఎటో పంపించేసి ఏ అడవిల్లంటో ఎట్టేసి మాకు ఇదా విమానాశ్రయం సార్? విమానాశ్రయం కడతారా మీరు? విమానాశ్రయానికి మీరు అందరూ ఇక్కడ ఉన్న ఒప్పుకుంటారా చెప్పండి సార్లు ఉన్న దగ్గర?
ఒప్పుకోవడం లేదని చెప్పి 2 చేతులు పైకెత్తి ఇలా ఇలా ఊపండి తల్లి, అప్పటికైనా చంద్రబాబు నాయుడుకి అర్థమవుతుంది. మీ అందరి బాధలు కూడా చెప్పారు. ఖచ్చితంగా గట్టిగా పోరాడదాం. మనకి ఇష్టం లేకపోయినా కూడా బలవంతంగా మన భూములు లాక్కునే కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో అది ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వము. పక్కన సన్రే రిసార్ట్స్లో అయ్యన్న పాత్రుడు గారు మంత్రి గారు గజం 9,000 రూపాయలకు అమ్ముతా ఉన్నాడు. అంటే దాని అర్థం ఎకరా 2,70,00,000 రూపాయలకు అమ్ముతా ఉన్నాడు. వాళ్ళ భూములేమో ముట్టుకోవడం లేదు, మన భూములు మాత్రం 1/2 ఎకరా 2 ఎకరాలు 1 ఎకరా 3 ఎకరాలు ఉన్న మన భూములు మాత్రం బలవంతంగా లాక్కునే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ భూములైతే గజం 9,000 రూపాయలు, ఎకరా 2,70,00,000 రూపాయలు ఇవ్వచ్చు. మన దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెనిక్కాయలకు బెల్లాలకు మన మొహాన పడేసి బలవంతంగా మనకి ఇష్టం లేకపోయినా లాక్కునే కార్యక్రమం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారో అది ఎట్టి పరిస్థితిలో జరగనివ్వము. మరీ ముఖ్యంగా అసైన్డ్ భూములంటే చంద్రబాబు నాయుడు గారికి చాలా అలకువ. అసైన్డ్ భూములంటే నిజంగా పేదవాళ్లకు, భూము లేని నిర్భాగ్యులకు గవర్నమెంటు బ్రతకండి, కనీసం ఈ భూమి సాగు చేసుకొని బ్రతకండి అని చెప్పి, కనీసం ఈ భూమితో ఉన్న బ్రతకండి అని చెప్పి భూములు ఇస్తుంది. అటువంటి అసైన్డ్ భూములంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంత అలుకు అంటే, అసైన్డ్ భూములంటే అదేదో తన ఇంటి సొత్తు అన్నట్టుగా, తన అత్తగారి సొమ్ము అన్నట్టుగా అసైన్డ్ భూములు అన్నది ఇష్టం వచ్చినట్టు లాక్కునే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు ఎక్కడ పడితే అక్కడ. చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా చెప్తా ఉన్నాం, రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం వస్తుంది, అసైన్డ్ భూమి చట్టాలను మారుస్తాం. ఒక్కసారి గవర్నమెంట్ గాన భూములు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ గవర్నమెంటు వాళ్ళకి ఇష్టం లేకుండా వాళ్ళ భూములు లాక్కునే అధికారం లేకుండా చేస్తామని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం. ఈ భూముల కోసం గట్టిగా పోరాడతాం. మన భూములు ఏదైతే మనకి ఇష్టం లేకుండా చంద్రబాబు నాయుడు గారు లాక్కునే కార్యక్రమం ఏదైతే చేస్తూ ఉన్నాడో దాన్ని గట్టిగా ప్రతిఘటిస్తాం. కోర్టుకు వెళ్తాం, కోర్టులో దీన్ని ఆపే కార్యక్రమాలు చేస్తాం. ఆపినా కూడా అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు మొండి వైఖరితో తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ మొండి వైఖరితో చంద్రబాబు నాయుడు గారు మన భూములు లాక్కునే కార్యక్రమాలు చేస్తే మాత్రం మా ఎవ్వరం కూడా భయపడాల్సిన పనిలే, బాధపడాల్సిన పని లేదు. అధికారం శాశ్వతం కాదు. 2-3 సంవత్సరాలలో ప్రజల ఆగ్రహానికి గురవుతాడు చంద్రబాబు నాయుడు గారు, బంగాళాఖాతంలో కలిసిపోతాడు. ఆ తర్వాత మన ప్రభుత్వం వస్తుంది, అందరికీ భూములు తిరిగి మళ్ళీ ఎనక్కిస్తామని చెప్పి కూడా మళ్ళీ 2వసారి గట్టిగా మీ అందరికీ చెప్తా ఉన్నాం. కాబట్టి ఎవరు కూడా భయపడవలసిన పని లేదు. గట్టిగా అందరం కలిసి గట్టిగా పోరాడతాం. ఇవాళ మీరు అందరూ కడుపులో ఇంత బాధ పెట్టుకున్నా కూడా ముఖంలో మాత్రం చిక్కటి చిరునవ్వుతోనే ఇంతటి ఆత్మీయతలను పంచిపెడుతూ ఇక్కడికి వచ్చి మీ సంఘీభావాన్ని తెలిపినందుకు పేరు పేరు నా చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.